బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనంతో హోరెత్తిన సామాజిక సాధికార బస్సు యాత్ర, జనసంద్రంగా మారిన గాంధీ బొమ్మ సెంటర్. ఎంప్లాయబిలిటీ స్కిల్ అనే అంశంపై అధ్యాపకులకు 3 రోజుల శిక్షణ సదస్సు. వాద్వానీ ఫౌండేషన్ తరపున మాస్టర్ ట్రైనర్ గా స్వాతి పుత్ర. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. దువ్వూరు రామరాఘవారెడ్డి సోదరుల దాతృత్వంలో అన్నప్రసాద వినియోగం. తిరుపతి అటవశాఖ కార్మికుల కోసం సిఐటియు నాయకులు నిరసన. సిఐటియు తరపున నిరసనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరిక. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలోని కోట మండల కేంద్రంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర జనంతో హోరెత్తింది. అశేష జనం తరలి రావడంతో పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ జనసంద్రంగా మారింది. మహిళలు, యువత భారీ సంఖ్యలో పాల్గొని జై జగన్ నినాదాలు చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రులు, వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను, వాటి ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కలిగిన లబ్ధిని వివరించారు. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మేరీగా మురళీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎమ్మెల్యేలు నల్లపరెడ్డి కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, బీదా మస్తాన్ రావు, వైకాపా జిల్లా అధ్యక్షులు నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, నల్లపరెడ్డి వినోద్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నెదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి పట్టణంలోని గోపాలరెడ్డి విగ్రహం నుంచి గాంధీ బొమ్మ వద్ద ఏర్పాటు చేసిన సభాస్థలి వరకు యాత్ర సాగింది. సభా వేదికపై ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పులే, అల్లూరి సీతారామరాజు, వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు సభను ఆరంభించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. ఈ క్రమంలో సభకు నిండుగా జనం హాజరైనప్పటికీ ఆ పార్టీ నాయకుల్లో ఏదో తెలియని నిరుత్సాహం కనిపించింది. సభ ప్రారంభమైన గంటలోగా సభను ముగించారు. తీరా చూస్తే సభకు హాజరైన జనం ఎవరు దిక్కున వారు వెళ్లడం గమనార్హం. మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రసంగం పూర్తయిన వెంటనే ఆయన సభ నుంచి వెళ్లిపోయారు. వెనువెంటనే విజయసాయిరెడ్డి, నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతున్న సమయంలోనే ఈ తంతు మొత్తం జరిగిపోయింది. నారాయణస్వామి తేరుకుని చూసుకునే సమయానికి అక్కడ స్థానిక నాయకులు మినహా ఏ ఒక్కరూ లేకపోవడం, పైగా జనాభా వెళ్లిపోవడం చూసిన నారాయణ స్వామి కంగుతిని అక్కడి నుంచి ఆయన కూడా వెళ్లిపోయారు. సుమారు 3 గంటల పాటు జరుగుతుందని భావించిన సభ కేవలం అరగంటలోనే అర్ధాంతరంగా ముగించి వెళ్లిపోయారు. అనిదా భావిస్తున్నారు. ఇంకా రావణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సభ
నా బీసీ, నా మైనారిటీ, నా మహిళ ఏడుస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి వచ్చినాక పేదవాడు అప్పు లేకుండా బతుకుతున్నాడు కూడా తల ఎత్తుకుని తిరిగే పరిస్థితి ఈ రోజు ఈ నవరత్నాల్లో వచ్చింది. కాబట్టి అందరికీ కడుపు మందయింది. పేద బిడ్డలు కూడా ఇంగ్లీష్ చదవాలనుకున్నారు. పేద బిడ్డలు కూడా ఇంగ్లీష్ మీడియం వస్తే కూలి చేసుకునేవాడు ఎవరు? మా వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనకి బాగా కొట్టుకుంటారు. ఓటు హక్కున్నవారు ఓటు పంచాయం ఆ పంచాయం పేదవాళ్ళు 70% ఓటేస్తారు. ఓటు కూడా రారు. మరొకటి నిన్న చూసా ఏ పేరులో అడిగి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఇయ్యి అని వస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వేదిక మీద చెప్తున్నా రాష్ట్ర బ్రేకింగ్ వేసుకుంటాము. రాధాకృష్ణ చెప్తున్నా బిడ్డ ఒకసారి చెప్పా మళ్ళీ చెప్తున్నా, చాలాసార్లు చెప్పా మళ్ళీ చెప్తున్నా, జగన్ అన్న ఏది చెప్తే అదే శిరోధారి మనకు పాటించారు. నన్ను పిలిచి ఇక్కడికి వెళ్ళు అంటే శిరసా వహించి పోతా జగన్ కోసం అని చెప్పారు. అలాగే ఈరోజు జగన్ నర్సరావుపేట పొమ్మన్నా పోతా, లేకపోతే ఇంకో దగ్గర పొమ్మన్నా పోతా. 2 సార్లు శాసనసభ్యులు చేశాడు, మంత్రిని చేశాడు. ఈ రోజు 10 మంది నా కోసం చప్పట్లు కొట్టినా, నేను ఇంకో ప్రాంతానికి పోయి నా దగ్గర వచ్చి సెల్ఫీ తీసుకున్నా, నేను చిత్తూరుకి వెళ్ళి ఇంకో మూలకి వెళ్ళి నా 10 మంది నన్ను గుర్తించినా, లేకపోతే ఎయిర్పోర్ట్ లో ఎప్పుడు సెల్ఫీ తీసుకున్నా, అది ఎంతో కూడా జగన్మోహన్ రెడ్డి గారి చదువు. జగన్మోహన్ ఎవరికి ఏ స్థానం శాశ్వతం కాదు. 2014 ముందు నెల్లూరు నగరం నాది కాదు, అంతకుముందు వేరే వాళ్ళు ఉన్నారు. 2014లో నేను వచ్చిన 2024లో ఏదో భగవంతుడు నన్ను పల్నాడుకి పంపిస్తున్నాడు. పల్నాడు ప్రజలు ఆశీర్వదిస్తారు. అక్కడికి పోతా. ఈ రోజు గొప్పగా మీదట 2 జిల్లాలు దాటి జగనన్న నిన్ను పోనాడు అంటే తప్పకుండా జగనన్న భక్తుడిగా జగనన్న మనిషిగా అక్కడ జీవిస్తాడు. నువ్వు పో అని చెప్పినాడు. పోతా. అంతేగాని ఎస్ 15 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి అన్నా అంట లేదు పో అంటాడు. రైట్ అవునే, అది నర్సరావుపేటైనా లేదా ఇంకో ఊరైనా జగనన్న ఖచ్చితంగా ఈత గీసేసి మా అంటే పోవటమే. ఇప్పుడు దాకా రాష్ట్రంలో రచ్చ చేసిన రేపు ఢిల్లీకి పోయి రచ్చ చేస్తా. రాష్ట్రంలో గుర్తించిన ఏ ఊరైనా సరే చంద్రబాబు నాయుడు గారిని పప్పుని
ఎక్కడ స్పందన లేదు. ఎందుకు లేదనంటే నువ్వు చెప్పే లోకల్ ఫీలింగ్ మరి నీ నాయకత్వంలో నువ్వు వ్యక్తిత్వంలో నువ్వు పనిచేయనవసరం లేదు. నువ్వు ఎవరి నాయకత్వం మీద పనిచేస్తున్నావు? నేను ఆదరించాను 42. మరి నేను ఒక కుటుంబం కల్పించాను. చదువుకొని వస్తానే జిల్లా పరిషత్ మున్సిపల్ చైర్మన్గా చేశాను. వాళ్ళకి ఏమైనా ఒక కృతజ్ఞత భావంతో వాళ్ళతో ఉన్నావా? మరి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి నా గాడ్ ఫాదర్ మరి ఆయన సామాజిక వర్గం గురించి నువ్వు మాట్లాడతావు. మరి అదే సామాజిక వర్గం గురించి ఈరోజు నువ్వు పాటుపడుతున్నావు. లోకల్ అని మాట్లాడుతావు. నీ గాడ్ ఫాదర్ లోకలా నేను అడుగుతున్నా. ఎంత విశ్వాసఘాతంగా నువ్వు మాట్లాడుతున్నావు. అసలు నువ్వు మాట్లాడుతుంటేనే చాలా విచిత్రంగా ఉంటుంది. నమ్మక ద్రోహం చేశావు. ఒకటే సందర్భంగా నేను మనవి చేస్తున్నా, గూడూరు ప్రజలు నమ్మక ద్రోహాన్ని క్షమించాలని కూడా నేను మనవి చేస్తున్నా. గూడూరు ప్రజలు నమ్మక ద్రోహాన్ని క్షమించాలని కూడా నేను మనవి చేస్తున్నాను. మరో ఈ చరిత్ర పరిణామంతో కాబోతుందని కూడా నేను మనవి చేస్తున్నాను. నమ్మించి పార్టీ శ్రేణులు కష్టపడి మరి గొప్పగా నేను ఆదరిస్తే మరి గొంతు కోసేసి నువ్వు వెళ్ళిపోయి పార్టీ వెళ్ళిపోయి ఈ రోజుకి నీకు టికెట్ కన్ఫర్మ్ కాలేని పరిస్థితుల్లో నువ్వు కొట్టుమిట్టాడు. ఎప్పుడైనా తెలుగుదేశం నీకు టికెట్ ఇచ్చిందా నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అవార్డు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? మా పార్టీ శ్రేణులను గమనిస్తున్నాయి. నీకు గుణపాఠం చెప్పి తీరుతాయని కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ NBKR ఇంజనీరింగ్ కళాశాలలో వాద్వాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంప్లాయబిలిటీ స్కిల్ అనే అంశంపై అధ్యాపకులకు 3 రోజుల శిక్షణ సదస్సును కళాశాల డైరెక్టర్ డాక్టర్ వి విజయ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వాద్వాని ఫౌండేషన్ తరపున మాస్టర్ ట్రైనర్గా స్వాతి పుత్రన్ వ్యవహరించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ మాట్లాడుతూ NBKR ఇంజనీరింగ్ కళాశాల వాద్వాని ఫౌండేషన్ మధ్య జరిగిన అవగాహన ఒప్పందంలో భాగంగా ఈ అధ్యాపక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ శిక్షణ తరగతుల ద్వారా విద్యార్థులకు కావాల్సిన ఉద్యోగ నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు అవసరమైన శిక్షణను అధ్యాపకులను అందిస్తామని తెలియజేశారు. శిక్షణ పొందిన అధ్యాపకులు విద్యార్థులు అందరికీ తర్ఫీదిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెకానికల్ విభాగ ప్రొఫెసర్ ఇందుమతి, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. ఈ సంవత్సరానికి గాను ప్లేస్మెంట్ ఇంటర్వ్యూస్ ఇదివరకే మొదలైనాయి. యాక్సెంచర్ అనే కంపెనీలో 80 మంది స్టూడెంట్స్, మరి ఇతర కంపెనీలలో కూడా కొంతమందితో కలిపి సుమారుగా 120 మంది స్టూడెంట్స్ ఇప్పటికే ఎంప్లాయ్మెంట్ సాధించారు. ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ సాధించుకోవడానికి కోసం ఇప్పుడు వాద్వాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాఫ్ట్ స్కిల్స్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు స్టూడెంట్స్కి ట్రైనింగ్ ప్రోగ్రాములు అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ వాద్వాని ఫౌండేషన్ వాళ్ళ చేత ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ 3 రోజులు 50 మంది ఫ్యాకల్టీ మెంబర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 రోజులు వాద్వాని ఫౌండేషన్ తరఫున రిసోర్స్ పర్సన్స్ కాలేజీ క్యాంపస్లోకి వచ్చి ఈ 50 మంది ఫ్యాకల్టీని ట్రైన్ చేస్తారు. ఈ 3 రోజుల ఫ్యాకల్టీ ట్రైనింగ్ అనంతరం ఫ్యాకల్టీ కూడా అసెస్మెంట్ టెస్ట్లో పాల్గొనాల్సి వస్తుంది. ఈ అసెస్మెంట్ టెస్ట్లో ఉత్తీర్ణులైన ఫ్యాకల్టీకి గ్లోబల్ సర్టిఫికేషన్ ఇవ్వబడుతుంది. ఆ తర్వాత స్టూడెంట్స్కి ఈ ఫ్యాకల్టీ క్యాంపస్లో ఫిజికల్గాను వాద్వాని ఫౌండేషన్ తరఫున ఆన్లైన్ ట్రైనింగ్ జరుగుతుంది. ఈ ఆన్లైన్ ట్రైనింగ్ వాద్వాని పోర్టాల్లో స్టూడెంట్స్ ట్రైనింగ్ చేసే సమయంలో ఈ 50 మంది ఫ్యాకల్టీ స్టూడెంట్స్ని మానిటర్ చేస్తూ వాళ్ళు ట్రైనింగ్ సక్రమంగా జరిగేటట్లు చూసుకుంటూ ఉంటారు. ఈ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కార్యక్రమంతో కళాశాలలో విద్యార్థులు అనేక కంపెనీలో మరిన్ని ఉద్యోగాలు సాధించడానికి ఉపయోగపడుతుంది. ఈ ఎంప్లాయబిలిటీ స్కిల్స్లో సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్,
పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే అంశాలు కవర్ అవుతాయి. ఇవి కాకుండా టెక్నికల్ ట్రైనింగ్ అనేది కంపెనీ స్పెసిఫిక్ టెక్నికల్ ట్రైనింగ్లు కూడా జరపబోతూ ఉన్నాము. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో శ్రీవల్లి దేవసేన సమేత స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి ఆలయానికి అనుబంధంగా దివంగత దువ్వూరు హనుమంతరామిరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు దువ్వూరు శేషరెడ్డి, దువ్వూరు రామలింగారెడ్డి, దువ్వూరు రామరాఘవారెడ్డి సోదరుల దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ భవనానికి టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. ముందుగా దువ్వూరు శేషరెడ్డి, దువ్వూరు రామలింగారెడ్డి, ఆలయ చైర్మన్ చిల్లకూరు సాయి కుమార్ రెడ్డి, గూడూరు ఆర్డీఓ ఎం కిరణ్ కుమార్ రెడ్డిలు, వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, తిరుపతి ఎంపీ గురుమూర్తులకు ఎదిరివెళ్లి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. అనంతరం జరిగిన సభలో దువ్వూరు శేషరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో స్వామివారి కళ్యాణం రోజున గత 24 సంవత్సరాలుగా మా తండ్రి దువ్వూరు హనుమంత రామిరెడ్డి జ్ఞాపకార్థంగా అన్నదానం చేస్తున్నామన్నారు. ఆయన కోరిక మేరకు భక్తులకు అన్నదానం కోసం శాశ్వత భవనం నిర్మించడం జరిగిందన్నారు. వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత గల మల్లాం ఆలయంలో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు కోసం స్వంత నిధుల ఖర్చు చేసి అన్నప్రసాద వినియోగ భవనం నిర్మించిన దువ్వూరు శేషరెడ్డి సోదరులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, కొడలూరు దామోదర్ రెడ్డి, ఎరటపల్లె మధుసూదనారెడ్డి, చెల్లకూరు సత్యనారాయణ రెడ్డి, ఆర్డీఓ కిరణ్ కుమార్, మధురెడ్డి పాల్గొన్నారు. ప్రారంభిస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్స్ అ లాట్. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసిన కిలివేటి సంజీవయ్య గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటున్నాం. సో మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసిన సత్యనారాయణ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. సత్యనారాయణ రెడ్డి గారికి కూడా స్వాగతం సుస్వాగతం. దువ్వూరు రామలింగారెడ్డి గారు, దువ్వూరు శేషరెడ్డి గారు, అలాగే దువ్వూరు రామరాఘరెడ్డి గారు సన్మానం చేస్తున్నారు. అలాగే చిల్లమూరు సర్పంచ్ విజయరెడ్డి గారు,
నడిచినటువంటి బాటలో ప్రజా జీవితంలో వారి పెద్ద కుమారుడు శేషారెడ్డి గారు ఈ పేద ప్రజలకు అండగా ఉంటూ ఈ ప్రాంతంలో పేద ప్రజలకు ఉపయోగపడుతూ కేవలం ప్రజా జీవితంలోనే కాకుండా దాతృత్వ కార్యక్రమాలలో ఈ దేవస్థాన అభివృద్ధికి ఈ ప్రాంతంలో వితరణశీలిగా శేషిరెడ్డి కాలాతీతం అవుతుంది. మా సోదరులు నన్ను క్షమించాలి ఈరోజు, ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తున్నా. ఈ అన్నదాన భవనం నిర్మించడానికి గల కారణం ఏంటి అనేది 2 నిమిషాలు ఇక్కడ ఉన్న పెద్దలకు మీ అందరికీ కూడా తెలియజేయాల్సిన పరిస్థితి. మనకి మల్లాంజనాలలో ఎంతో ప్రాశస్త్యం చెందిన శ్రీ వల్లీదేవసేన సమేత స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఉంది. ఆ దేవస్థానంలో ప్రతి భాద్రపద మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ బ్రహ్మోత్సవాల్లో స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం జరిగే రోజు మా తండ్రి గారు హనుమంతరావు రెడ్డి గారు దేవాలయంలో నుంచి ఇంటికి వస్తూ ఇంటికి వచ్చారు. మేమిద్దరం కలిసి ఫోన్ చేస్తున్నాం. ఈ రోజు ఒక హృదయ విదారకమైన సన్నివేశం చూశాను అన్నాడు. ఏంటని అడిగితే ఏం లేదు, ఒక ఆయన ఒక బిడ్డ తెచ్చుకొని ఉన్నాడు. ఆ బిడ్డ ఆకలో అలవాట్గా కొట్టుకుంటుంది. ఇప్పుడు దువ్వూరి కుటుంబం 3 త్రిమూర్తులుగా అభివర్ణిస్తుంటారు ఈ ప్రాంతాల్లో. మన శేషరెడ్డి అన్న అయితే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి వారి నాన్న కోరిక మేరకు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉచితంగా వివాహాలు చేసుకుంటూ వాళ్ళందరికీ భోజన సదుపాయాలు కల్పించాలి, ఎవరికి కూడా వివాహాలన్నిటికీ భారం కాకూడదు. ఇక్కడ అందరికీ కూడా ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం ద్వారా అన్నప్రసాద వితరణ చేసి అంతమంది ఆశీస్సులు ఈ కుటుంబానికి, దువ్వూరి కుటుంబానికి ఉన్నాయి కాబట్టి ఆ కుటుంబం కూడా అంత వృద్ధిలోకి వచ్చింది. ఇప్పుడు ఈ అన్నప్రసాద వితరణ వారి తండ్రి గారి జ్ఞాపకార్థము దాదాపు 70 లక్షల రూపాయలతో ఈ అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని అతి స్వల్ప కాలంలో నిర్మించి ఇక్కడ మొట్టమొదటి నేను భోజనం చేశాను. భోజనం కూడా చాలా సాంప్రదాయబద్ధంగా అన్ని ఆంధ్ర రుచులన్నీ కూడా మేళవించే విధంగా ఒక అరిటాకులో భోజనం పెడుతూ సాంప్రదాయంగా నేను భోజనం చేయడం జరిగింది. కాబట్టి అప్పుడున్న సంగమ సాహిత్యంలో ఉన్న మల్లాం దానికి ఏ విధంగా కూడా ఇబ్బంది లేకుండా భక్తులు ఎంతమంది వచ్చినా ఇక్కడ అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిగే విధంగా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున టేకప్ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి తప్పకుండా అభివృద్ధి కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా దేవాలయంలో కళ్యాణోత్సవాలప్పుడు అన్నప్రసాదానికి ఇబ్బందిగా ఉందని గమనించి మరీ ముఖ్యంగా వాళ్ళ తండ్రి గారి పేరు మీద శేషిరెడ్డి గారు, రామలింగారెడ్డి గారు కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి ఈ అన్నప్రసాద కార్యక్రమం నిర్మాణం చేసినందుకు ముందుగా సోదరులను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. ఆ సుబ్రహ్మణ్య స్వామి గారి ఆశీస్సులతో వారు కుటుంబ సభ్యులందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, ఆ దేవుడి ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం వల్ల సమాజంలో 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయటం అనేది ఎంత డబ్బున్నా ఎంత ఇదున్నా కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నా కూడా మనం దేవుడి సంకల్పం లేనిది మనం చేయలేం. ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలంటే దైవ సంకల్పం ఉంటేనే అది జరుగుతుంది. రామలింగారెడ్డి గారు నాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ఉన్నత పదవిలో ఉన్నా, రాజకీయాలకు సంబంధం లేకున్నా నాకు మంచి మిత్రులు. ఆయన టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడే ఇట్లా కళ్యాణ మండపం కడుతున్నామన్న ఊళ్ళో అది మీ ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద తిరుపతి అటవీశాఖ కార్మికుల కోసం సిఐటియు నాయకులు నిరసన తెలియజేశారు. అనంతరం నాయుడుపేట తహసీల్దార్ రాజేంద్రకు వినతి పత్రం అందజేశారు. టీటీడీ పాలకవర్గం గానీ ప్రభుత్వం గానీ తిరుపతి అటవీశాఖ కార్మికుల ఉద్యోగాలను పర్మినెంట్ చేసి వారికి భరోసా ఇవ్వాలని, లేదంటే ఖచ్చితంగా సిఐటియు తరపున నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తీసుకోవాలి తిరుపతి అటవీ కార్మికుల్ని. విధుల్లోకి తీసుకోవాలి తిరుపతి అటవీ కార్మికుల్ని. విధుల్లోకి తీసుకోవాలి తిరుపతి అటవీ కార్మికుల్ని.
కార్మికుల్ని పర్మనెంట్ చేయాలి. తిరుపతి అటవీ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలి. తిరుపతి అటవీ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలి. తిరుపతి అటవీ కార్మికుల్ని. నా పేరు ముకుంద, సిఐటియు జిల్లా కార్యదర్శి. మేము సిఐటిగా ఒకటే చెప్పదలుచుకుంటున్నాము. టీటీడీ కార్మికులు 3 సంవత్సరాల 2 నెలల నుంచి దీక్ష చేపడుతున్నా ఇంతవరకు టీటీడీ పాలకవర్గం కానీ ఈ ప్రభుత్వం కానీ చెల్లించి వాళ్ళ సమస్యల పరిష్కారం చేసే దిశలో లేదు. ఈ విధానం సరికాదు. ఎందుకంటే రాష్ట్రంలో మన తిరుమల దేవస్థానం అంటే ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఆడ అన్యాయంగానే ధర్మం బాగా ఉంటుందని కూడా చెప్తుంటారు. దీక్ష 30 రోజులు మాల వేసుకొని దీక్ష చేస్తేనే వాళ్ళకి సమస్యలు తీరుతాయని అంటారు. కానీ 3 సంవత్సరాల 2 నెలల నుంచి వీళ్ళు పోరాటం చేస్తుంటే ఇప్పటికీ వీళ్ళ సమస్యలు పరిష్కరించకపోవడం ఈ టీటీడీ పాలకవర్గం నిర్లక్ష్య వైఖరి ఎడనాడాలి. లేదంటే ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా వాళ్ళ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ ఈరోజు నాయుడుపేట ఎంఆర్ఓ ఆఫీసు ముందు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. సిఐటి జిల్లా కమిటీ సభ్యులు ఇవాళ తిరుపతి అటవీ కార్మికులు 1160 రోజుల నుంచి రిలే దీక్షలు చేస్తా ఉన్నారు. అయినా ఈ సమస్య పరిష్కారం కాలేదనేసి గత 2 రోజుల నుంచి అక్కడ ఉన్న అటవీ కార్మికులు కానివ్వండి, సిఐటి జిల్లా కార్యదర్శి కందారపు మురళి కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఇవాళ 10 సంవత్సరాలు బ్రేకప్ సర్వీస్ ఉన్న వాళ్ళని తీసుకుని పర్మనెంట్ చేశారు. అదేవిధంగా అక్కడ కాంట్రాక్ట్ బేస్ లో ఉన్నటువంటి 150 మంది కార్మికుల్ని టీటీడీ యాజమాన్యం తొలగించి రోడ్ల పాలు చేసింది. మేము సిఐటిగా ఒకటే చెప్తా ఉన్నాం. టీటీడీ పదే చెప్తా ఉంటది, ధర్మో రక్షిత రక్షితరహ అని. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుందని చెప్తా ఉన్నది. ఇవాళ 150 మంది కార్మికుల్ని మీరు తొలగించేసినప్పుడు ఈ ధర్మం ఏమైందనేసి సిఐటిగా మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా టీటీడీ వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని అందించే సంస్థల్లో టీటీడీ ఒకటి. 200 మంది కార్మికుల్ని మీరు పోషించలేరనేసి మేము సిఐటిగా అడుగుతా ఉన్నాం. ఇకనైనా సరే రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ యాజమాన్యం గుర్తించి ఎవరైతే రిలే దీక్ష చేస్తా ఉన్నారో, నిరాహార దీక్ష చేస్తున్నారో ఈ 150 మంది కార్మికులందరినీ కూడా విధుల్లో తీసుకోవాలా, వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలనేసి సిఐటిగా మేము కోరుతా ఉన్నాం. ఇదే సందర్భంలో జగనన్న అనేక పథకాలు తీసుకుని నేను విన్నానని చెప్పి అందరి కోసం ఉన్నానని చెప్పాడు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, నువ్వు ఎక్కడున్నావయ్యా? ఇవాళ టీటీడీ కార్మికులు గత 3 సంవత్సరాల నుంచి రిలే దీక్షలు చేస్తా ఉంటే ఈ సమస్యలు నీకు వినపడలేదా, కనపడలేదనేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో అటవీ కార్మికుల కోసం పెద్ద ఎత్తున సిఐటి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని నిర్వహిస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాహనాలు నడిపేవారు జాగ్రత్తలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సునీల్ వెల్లడించారు. గూడూరులో రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని ఎంవీఐ ప్రారంభించారు. గూడూరు పట్టణంలో రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ అధికారులు డ్రైవర్లకు కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పలువురు డ్రైవర్లు కంటి పరీక్షలు నిర్వహించుకున్నారు. ఎంవీఐ సునీల్ మాట్లాడుతూ రహదారి భద్రతా ఉత్సవాల్లో భాగంగా భద్రతా జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ రోజు డ్రైవర్లకు కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రహీం, డాక్టర్లు మరియు డ్రైవర్లు, రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతిరోజు 1 నెల రోజులు ఈ రోడ్డు రవాణా భద్రతా వారోత్సవాలు జరపని మన గవర్నమెంట్ గత 12 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అందులో భాగంగా ఈ దినము లారీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో లారీ డ్రైవర్లు మరియు బస్సు డ్రైవర్లకు కంటి పరీక్షలు చేయమని మాకు ఉత్తర్వులు జారీ చేసిన మేరకు మేము ఈ ప్రోగ్రాం నడవడానికి నిర్ణయించుకున్నాము. మేము నెల్లూరు డాక్టర్ గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయన తరఫున మేము డాక్టర్ కంటి పరీక్ష చేయడానికి నిర్ణయించి ప్రారంభించబోతున్నాము. కాబట్టి మీరు సహకరించి మీ కంటి పరీక్షలు చేయించుకొని మీరు హ్యాపీగా ఆనందంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్ గారు కృతజ్ఞత దైవులు మనకి కన్నే కాకుండా నేను ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ కూడా చెప్తే వాటి సొల్యూషన్ నేను చెప్తానని గర్వంగా మనకి ఆయనే చెప్పడం జరిగింది. కాబట్టి మీకు ఏదైనా అవకాశం ఏదైనా అడగాలని ఉద్దేశం ఉంటే మన సార్ గారిని
సమాజంలో అసమానతలను రూపుమాపుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సముచిత స్థానం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్పించాలని, రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డిని మరలా ప్రజల ముఖ్యమంత్రిగా గెలిపించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కోరారు. చిల్లకూరు కోట క్రాస్ రోడ్డు సమీపంలో ప్రైవేట్ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. కోటలో జరగనున్న వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొనేందుకు వెళుతూ మార్గ మధ్యలో చిల్లకూరు మండలం కోట క్రాస్ రోడ్డు సమీపంలో ప్రైవేట్ హోటల్కి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు ఇచ్చేశారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ సమాజంలో అసమానతలు రూపుమాపుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఉన్నత స్థాయి పదవులిచ్చి గౌరవించారని గుర్తు చేశారు. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి విద్య ఒక్కటే మార్గమని, ముఖ్యమంత్రి విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. నమ్మిన వారిని ముంచేసే మనసుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదని కల్లబొల్లి కబుర్లు చెప్తూ ఎన్నికల్లో గెలిపించమని వస్తున్నారని, ప్రజలు ఎవరూ మోసపోవద్దని వెల్లడించారు. రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు మాట్లాడుతూ సామాజిక న్యాయానికి ఒక రోల్ మోడల్ గా ముఖ్యమంత్రి జగన్ నిలుస్తారని, గత టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు చేసిందేమీ లేదని, ఈ రోజు వైసీపీ ప్రభుత్వంలో 9 మంది రాజ్యసభ సభ్యుల్లో 5 మంది బీసీలు ఉన్నారని గుర్తు చేశారు. ప్రజలందరూ మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు మేరిగ మురళి, బల్లి కళ్యాణ్, నెల్లూరు మేయర్ శ్రవంతి, రాష్ట్ర మైనారిటీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా, నాయకులు తదితరులు పాల్గొన్నారు. బస్ యాత్రని ఇంత జయప్రదంగా చేస్తున్నటువంటి మనందరి అభిమాని, మనందరి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుంటూ జగనన్న యొక్క ప్రభుత్వ విధానాన్ని పూర్తిగా తప్పుగా పాటిస్తున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన రాజ్యసభ సభ్యులు, మా అందరికీ అభిమానమైనటువంటి విజయసాయి రెడ్డి గారికి, మరి ఎమ్మెల్యేల గారికి, ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా నేను ప్రత్యేక అభిమానాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా సామాజిక సాధికార యాత్ర అంటే మీకు అందరికీ కూడా తెలుసు. ఇది కేవలం 77 సంవత్సరాలు అయినాక వచ్చి ఈ విధంగా స్టేజ్ పైన ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించిన వాళ్ళు, అప్పర్ కమ్యూనిటీకి సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళందరూ మాకు అన్ని రకాలుగా తోడ్పడేవాళ్ళు అక్కడ కూర్చుంటే మమ్మల్ని ఈ విధంగా కూర్చొని మాట్లాడించే ఈ అధికారం అంటే రాజకీయ సమానత్వాన్ని తీసుకుని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా రాజకీయ సమానత్వం చాలా అవసరం కాబట్టి అంబేద్కర్ యొక్క ఆశయాన్ని, పూలే ఆశయాన్ని పూర్తిగా తప్పుగా పాటిస్తూ మాకు ఎస్సీలకి డిప్యూటీ సీఎంగా, ఎస్టీకి ఒక డిప్యూటీ సీఎం, బీసీకి ఒక డిప్యూటీ సీఎం, అదేవిధంగా మైనార్టీకి డిప్యూటీ సీఎం ఇచ్చి మమ్మల్ని రాజకీయ సమానత్వం తీసుకొచ్చినటువంటి మనందరి అభిమానులు జననేత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక అభిమానాలు తెలుపుతున్నాము. వీటిలో ఒకటి మాత్రం గట్టిగా అందరూ కూడా ఆలోచించాలా. ఇక్కడ కుల వ్యవస్థ, మత వ్యవస్థ, పార్టీ వ్యవస్థ లేకుండా సామాజిక సమానత్వం రావాలంటే కేవలం విద్య అవసరం. ఎందుకంటే విద్య చాలా అవసరం కాబట్టి అది అత్యాయుధంగా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే దానికి అమ్మఒడి అని పేరు పెట్టి నవరత్నాలు తీసుకొని వచ్చారు. ఈరోజు పార్టీ వ్యవస్థ, కుల వ్యవస్థ, మత వ్యవస్థ లేకుండా కేవలం పేదవాళ్ళని ఎంచుకొని పేదవారు కూడా సమానత్వంగా రావాలని కోరుకున్నారు. దీనివల్ల ఎస్సీ అనే వాళ్ళ మాల, మాదిగ, మంగళ, దొమ్మర, ఈడిగా, ఉత్తరాసి ఈ క్యాస్టులంతా కూడా ముందుకు రావాలంటే, వీళ్ళ సమానత్వం ఉండాలంటే కేవలం విద్యే ఒక మూలాధారంగా తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విద్య వస్తేనే అందరితో సమానత్వం వస్తారు. అందుకే ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకుని రావడం జరిగింది. ఇది కొంతమందికి కడుపు మంట అయింది. చెప్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఎంత నీచానికి దిగజారిపోయినట్టే నాకు తెలిసినంత వరకు మా ఏరియాలో ఎస్సీలు ఓట్లు ఎన్నికలు చేసినటువంటి చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు, వెన్నుపోటు పొడిచే చరిత్ర చంద్రబాబు నాయుడు, నమ్మిన వారిని నట్టేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు. ఇవంతా ఎందుకు చెప్తున్నామంటే చంద్రబాబు చరిత్ర ఇటువంటి ఈ విధంగా ఉంది.
ఈరోజు ముందుకు వస్తున్నాడు. నన్ను నమ్మండి. అది కూడా ఏ విధంగా ఉంటాడంటే ఒక భయంకరమైన వాతావరణం తీసుకొని వస్తున్నాడు. ఎక్కడ నిలబడిన 2 చేతులు చెప్తాడు. నన్ను నమ్మండి, నన్ను చూడండి, మీకోసం బతుకుతున్నాను, మన కోసం ఎప్పుడు బతికిందిలా. అతని కోసం అతను పోయి అతని కోసం అతను ముందుకు పోతున్నాడు. మన కోసం ఎప్పుడు బతికిందిలా. కాబట్టి మీకు అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే ఏ నాయకుడు చెప్పలే ఇండియాలో చరిత్ర సృష్టించాడు. నేను మీకు పని చేస్తుంటే నాకు మీరు సహాయం చేయండి, మీకు కానీ అన్ని రకాలుగా మీకు ఉపయోగపడి ఉంటే మీ బిడ్డలు బాగుపడినా మీరు అన్ని రకాలుగా ముందుకు వచ్చింటే నాకు మీరు హెల్ప్ చేయండి, లేకపోతే మీరు చేయొద్దని చెప్పి మొన్న ఇంటిలో ఒక మాట అంటే దాన్ని అప్పుడే ఈ ఎల్లో మీడియా అంతా ఆయన అప్పుడే చెప్పేశాడు. ఆయన ఓడిపోయేదని అంగీకరించిన దుర్మార్గమైన ఆలోచనతో మాట్లాడటం చాలా మంచి పద్ధతి కాదు. నిన్న మీరు మీటింగ్ చూసుంటారు. అది సముద్ర అలల మాదిరికి వచ్చింది. భీమిల్లో జరిగిన మీటింగు దాదాపు 6-7 లక్షల మంది రావటం, అక్కడ అదే నాంది పలికింది. వైనాట్ 175 అనేది ఖచ్చితంగా మనం గెలుస్తాము. అందరూ కూడా జగనన్న ఆస్వాదించాల్సిందిగా మీరున్న ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ నేను మీ ద్వారా ప్రజలకు వినియోగిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులకు చేసినటువంటి మా పెద్దలందరికీ, ముఖ్యంగా ఈ ప్రాంతానికి రీజనల్ కోఆర్డినేటర్ ఉన్నటువంటి గౌరవ మా వైఎస్ఆర్సీపీ రాజ్యసభ లోక్సభ పార్లమెంట్ నాయకులు శ్రీ విజయసాయిరెడ్డి గారికి, ఈరోజు భారతదేశంలోనే జగనన్న సామాజిక న్యాయానికి ఒక రోల్ మోడల్గా నిలిచినటువంటిది ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతంలో ఇప్పుడు చూడలేదు. కేవలం ఎలక్షన్ టైంలో ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీని ఓట్ బ్యాంక్ మాత్రమేగా వాడుకుంటూ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ వాళ్ళ అభివృద్ధి కానీ పట్టించుకున్నటువంటి ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం. కానీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిజమైనటువంటి సామాజిక సాంఘిక సంస్కర్తగా ఈరోజు 56 నెలల్లో ఆయన పరిపాలనా కాలంలో ఏ విధమైనటువంటి సామాజిక న్యాయానికి పెద్దపీట వేసినటువంటిది మనం అందరం కూడా చూస్తూ ఉంటాం. ఈరోజు నేను కూర్చో ఉన్నానంటే గతంలో 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. కానీ ఏ రోజు కూడా ఈ బీసీలని కేవలం ఒక రాజకీయ ఓట్ బ్యాంక్గా వాడుతున్నారని తప్పితే నిజంగా బీసీలకు చేసినటువంటిది ఎటువంటిది లేదు. ఇది 75 సంవత్సరాల్లో రాజ్యసభకి బీసీలో, అది ఒక యాదవ సామాజిక వర్గంలో రాజ్యసభకు పంపించినటువంటి దాఖలాలే లేవు. కానీ జగన్ ఈరోజు 56 నెలల ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 యాదవుల్ని 4 బీసీలను పంపిస్తే ఒకరు మత్స్యకారు సంబంధించినటువంటి మోపిదేవి వెంకటరమణ గారు, అదేవిధంగా ఇంకొక కూడా సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అదేవిధంగా కుర్మ సామాజిక వర్గానికి యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆర్ కృష్ణయ్య గారు కానీ నన్ను కానీ ఈరోజు ఏకంగా 9 మంది రాజ్యసభ సభ్యులుంటే దాంట్లో 5 మంది అంటే పరిమళ అబ్దారి గారు కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాడు. ఆ విధంగా ఎప్పుడు లేని విధంగా ఈరోజు బీసీలకి ఒక సామాజిక న్యాయం చేస్తూ, దాంతోపాటు ఈరోజు మేము చూస్తున్నాం వాళ్ళకి చట్టసభలో కూడా ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ చట్టం చేసి వాళ్ళకి వాళ్ళ హక్కులకి మనం చేదోడు వాదోడు ఉండాలని చెప్పి రాజ్యసభలో ఇక్కడే ఉన్నటువంటి మా పెద్దలు విజయసాయిరెడ్డి గారు మా నాయకుడి ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ప్రైవేట్ బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనంతో హోరెత్తిన సామాజిక సాధికార బస్సు యాత్ర, జనసంద్రంగా మారిన గాంధీ బొమ్మ సెంటర్. ఎంప్లాయబిలిటీ స్కిల్ అనే అంశంపై అధ్యాపకులకు 3 రోజుల శిక్షణ సదస్సు. వాద్వానీ ఫౌండేషన్ తరపున మాస్టర్ ట్రైనర్ గా స్వాతి పుత్ర.
శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. దువ్వూరు రామరాఘవారెడ్డి సోదరుల దాతృత్వంలో అన్నప్రసాద వినియోగం. తిరుపతి అటవశాఖ కార్మికుల కోసం సిఐటియు నాయకులు నిరసన. సిఐటియు తరపున నిరసనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరిక. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.